హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో బొబ్బరప్పాలు, దానిలో కాంబినేషన్గా టమాటో ఉల్లిపాయ చట్నీ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏంటి అప్పాల్లోకి చట్నీ అనుకుంటున్నారా? నిజంగా ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇవి బ్రేక్ఫాస్ట్లా తింటారు, స్నాక్లా కూడా తింటారు. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, అప్పాలు చాలా బాగా వస్తాయండి, నూనె లాకుండా. అలాగే ఈ చట్నీ మనకి అన్నంలోకి తినచ్చు, అన్ని రకాల టిఫిన్స్లోకి తినచ్చు. బొబ్బరప్పాలకి 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నాను. ఇది పొడి బియ్యపిండి అండి, మనం పిండి వంటలకు వాడతాం కదా అది. ఇందులో తగినంత ఉప్పు, 2 కప్పుల బియ్యపిండికి అదే కప్పుతో అరకప్పు నానబెట్టిన బొబ్బర్లు వేసి కలుపుకోవాలి. బొబ్బర్లు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది, లేదా మీరు స్నాక్లా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఉదయం నానబెట్టుకోవచ్చు. ఎలా అయినా బొబ్బర్లు మనకి త్వరగానే నానతాయి. ఇలా కలుపుకున్నాక పిండి కలుపుకోవడానికి మరిగించిన నీళ్లు పోసి కలుపుకోవాలి. నీళ్ళు ఇలా బాగా మరగాలండి, ఇలా మరిగితేనే అప్పాలు బాగా వస్తాయి. నీళ్ళన్నీ ఒకేసారి వేసుకోకూడదు, ముందు కొన్ని వేసి ఇలా కలిపి చూసుకోవాలి. చూడండి, బాగా పొడి పొడిగా ఉంది కదా, ఇప్పుడు ఇంకాస్త వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా చూసుకోవాలండి. దీనికి పిండి కాస్త గట్టిగానే ఉండాలి, లూజ్ అవ్వకూడదు. నీళ్ళకి కొలత ఏముండదండి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఈ విధంగా ముద్దలా అవుతే గనక కరెక్ట్గా సరిపోయినట్టు. ఇలా కాకుండా మీకు పొడి పొడిగా అనిపిస్తే ఇంకాస్త వేసి కలుపుకోవచ్చు. ఇది బాగా చల్లారాలండి, చల్లారాక కలుపుకోవచ్చు. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకున్నట్టు సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మీకు ముద్ద అవ్వట్లేదు, ఇంకాస్త పొడిగా ఉంది అనిపిస్తే మనం ముందు కాచుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొన్ని పోసి కలుపుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకోవాలి. అలాగే మనం ఈ అప్పాలు కమ్మగా చేస్తున్నాం కదండి, మీరు కావాలి అనుకుంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్లా కూడా వేసుకోవచ్చు, లేదా కచ్చా బచ్చాగా మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. చూడండి, పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు అప్పాల్లాగా ఒత్తుకుందాం. అప్పాల్లా ఒత్తుకోవడానికి ఇలాంటి అరిటాక్ కానీ, కవర్ కానీ, బటర్ పేపర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా కొంచెం నూనె రాసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇవి పల్చగా ఉండకూడదండి, కాస్త మందంగానే ఉండాలి. పల్చగా చేస్తే గట్టిగా వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని అప్పాలు ఒత్తుకోవాలి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పాలు వేసి వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు. ఇవి కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. చాలా త్వరగా వేగుతాయండి, అస్సలు టైం పట్టదు. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. నూనె కూడా నొరగ తగ్గింది. ఇవి ఎంతకన్నా రంగు రావండి, ఇలా తెల్లగానే ఉంటాయి. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అప్పాలన్నీ వేయించుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు నూనె కాస్త వేడయ్యాక వేసుకుంటే సరిపోతుంది. అలాగే మీకు ఇలా డీప్ ఫ్రై వద్దు అనుకుంటే ఇదే పిండితో తెపాల రొట్టెలా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, బొబ్బరప్పాలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. వీటికి కాంబినేషన్గా నేను టమాటో ఉల్లిపాయ చట్నీ చూపిస్తున్నానండి. ఈ చట్నీ భలే రుచిగా ఉంటుంది. టమాటో ఉల్లిపాయ చట్నీకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనం ఎప్పుడూ చేసే టమాటో చట్నీలా ఉండదండి, రుచి కొంచెం కొత్తగా ఉంటుంది. చూడండి, ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ చట్నీకి ఇలా 2 వేసుకుంటే బాగుంటుంది. నేను 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1,
ఉల్లిపాయ పూర్తిగా ఎర్రగా వేగక్కర్లేదండి. ఇలా పచ్చివాసన పోయే వరకు లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసిన టమాటో ముక్కలు, మీడియం సైజ్ టమాటోలు 3 తీసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, చాలా కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువ వేసుకున్నా పుల్లగా ఉంటుందండి. ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మీకు ఉల్లిపాయ ఇష్టం లేదు అనుకుంటే మానేయచ్చు. అప్పుడు మీడియం సైజ్ టమాటోలు 4 తీసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, సమానంగా మగ్గుతాయి. చూడండి, ఇలా బాగా మగ్గినాయి కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలండి. ఇంతకన్నా దగ్గర పడే వరకు అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు చట్నీ చేసుకుందాం. ఇదంతా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రేకలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ రోల్ ఉండి రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. చూడండి, ఇలా సగం పైన వేగినాయి కదా, ఇలా సగం పైన వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అంటే ముందే వేసేస్తే ఇవి మాడిపోయినట్టు అయిపోతాయి. ఎండుమిర్చి 2 తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. పోపు ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, టమాటో ఉల్లిపాయ చట్నీ తయారైంది. చాలా చాలా బాగుంటుంది. అన్ని రకాల టిఫిన్స్లోకి తినచ్చు, అన్నంలో కూడా తినచ్చు. ఈ అప్పాలు మనకి మరీ క్రిస్పీగా ఉండవండి, సమానంగా ఉంటాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఇవి ఏదైనా ఊరగాయతో కూడా తినచ్చు, లేదా అల్లం పచ్చడితో కూడా తింటారు. చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.